నామాన మీ అందరికీ పునరుద్ధాన శుభాకాంక్షలు. ఈరోజు మనం లూకా సువార్త 24వ అధ్యాయము 13వ వచనం నుండి 35వ వచనం వరకు ధ్యానించుకుందాం. తెరవబడిన కనులు. తెలిసిన వృత్తాంతమే ఇది ఎమ్మాయి మార్గంలో ఇద్దరు శిష్యులు లోప మరొక శిష్యు, స్త్రీ పురుషులు మనకు తెలియదు, తిరిగి ప్రయాణం యెరూషలేము నుండి అమ్మాయి వెళ్తున్నారు. యేసయ్యతో నడిచారు. కళ్ళు ముయ్యబడ్డాయంట, కళ్ళు తెరవబడ్డాయంట. ముయ్యబడ్డానికి తెరవబడ్డానికి మధ్యలో ఏం జరిగింది? ఇదే ఈ కథనం. యేసయ్యతో నడిచారు, యేసయ్యని చూచారు, యేసయ్యతో మాట్లాడారు, యేసయ్య చెప్పిన మాటలు విన్నారు. యేసయ్య మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ యొక్క హృదయాలు కదల్చబడ్డాయి. సాయంకాలం రండయ్య మా ఇంటి దగ్గర ఉండండి అని ఆహ్వానించారు. తినడానికి రొట్టెనిచ్చారు. ఆయన రొట్టె విరుస్తుండగా వాళ్ళ యొక్క కన్నులు తెరవబడ్డాయి. ఇది ఈజీగా మనము ఐడెంటిఫై చేసుకోవచ్చు. పండక్కండి, పస్కా పండక్కి యెరూషలేముకి వెళ్ళారు. పండగ అయిపోయింది. ఆదివారం తిరిగి ఇంటికి వచ్చేస్తున్నారు. పండక్కి సరదాగానే ఇల్లు ఉంటారు, కానీ తిరిగి వచ్చినప్పుడు దుఃఖముఖులై తిరిగి వస్తున్నారు. ఏమైంది? వాళ్ళ గురువు, వాళ్ళ బోధకుడు యేసయ్య సిలువ వేయబడ్డాడు. ఏమైంది? ఎవరైతే ఇశ్రాయేలుకు విమోచకుడని నమ్మారో, ఎవరైతే ఇశ్రాయేల్కి నిరీక్షణ అని నమ్మారో, ఆయన చంపబడ్డాడు. బాహటంగా, బహిరంగంగా చంపారు, కప్పెట్టారు. విన్నారు, అక్కడక్కడ ఆయన లేచాడు అని చెప్తుంటే విన్నారు, కానీ ఇంకా బాధలోనే ఉన్నారు. దుఃఖముఖులై తిరిగి ప్రయాణం. ఇది అమ్మాయి గురించి మనకు ఎక్కడా తెలియదు. ఏమంటారంటే ఇది యెరూషలేములో ఉత్తర ఈశాన్యంలో ఉంటుందని, ఆమడు దూరమున అని చెప్పారు. అంటే దాదాపు ఒక 11 కిలోమీటర్లు. ఇటు సామలకోట నుండి కాకినాడ వెళ్ళినంత దూరం. ఈ రోజుల్లో పక్క వీధి కూడా నడుపుతలేదు జనాలు, కానీ ఆ రోజుల్లో నడిచేవారు. పండగకి నడిచేవారు, పండగ నుండి తిరిగి వచ్చినప్పుడు కూడా నడిచేవారు. దారిలో ఎవరైనా ఎదురైతే సంభాషించేవారు. సంభాషించినప్పుడే సత్యం అర్థం అవుతుంది. నాకు సంబంధం లేదు అని మనంతటా మనం వెళ్ళిపోయినప్పుడు, నాకు ఎవరితో పని లేదు అనుకున్నప్పుడు ఏం పని కాదు. నడిచారు 11 కిలోమీటర్లు. అక్కడ రాయబడి ఉంది, ఆయన పునరుద్ధరణ యేసు వాళ్ళ దగ్గరికి వచ్చి దగ్గరగా నిలిచి నడవడం ప్రారంభించాడు, సంభాషణ ప్రారంభించాడు. కానీ వారు గుర్తుపట్టలేదు. చూచారు కానీ గుర్తుపట్టలేదు. తేడా ఉంది, చాలా తేడా ఉంది. ఒకసారి మనం చూస్తూ ఉంటాం కానీ గుర్తుపట్టాం. ఎదురవుతాడు, అది ఆయన అని మనము గుర్తుపట్టాం. గుర్తుపట్టకపోవడానికి కారణాలు ఏమై ఉంటాయి? 2 వారాల క్రితం ప్రసంగంలో చెప్పాను. ఒకటి ఏంటంటే కన్నీరు. కన్నీండ దుఃఖం ఉన్నప్పుడు అన్నీ కనబడతాయి కానీ సరిగా కనబడవు. అన్నీ కనబడతాయి కానీ గుర్తుపట్టలేం. ఎందుకంటే దుఃఖం అనేది నిరీక్షణను
మీద ముసుగుగా ఉంటుంది, తెరగా అడ్డు వస్తుంది. ఇక్కడ అదే జరిగి ఉండొచ్చు. ఇంకా ఏదే కారణం మీరు ఎప్పుడైనా గమనించారా? యేసయ్యను గుర్తుపట్టడానికి మనకు ఏమి అడ్డం వస్తున్నాయి, ఏ అడ్డంకులు అడ్డం వస్తున్నాయి, ఏ తెరలు అడ్డుగా ఉన్నాయి అడిగారా? వీళ్ళకైతే దుఃఖం. మరి మనకు నేను అనుకుంటాను గర్వం. మన కళ్ళు మాట ఉంది, కళ్ళు మూయబడిపోయినాయి అంటారు, మూయబడ్డాయి అంటారు కదా, మనకు మూయబడ్డాయి ఒక్కోసారి. ఇంకోటి అనుకుంటాను, యేసయ్యను మనం ఎక్స్పెక్ట్ చేయం, వీళ్ళు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. చనిపోయాడు, పాతిపెట్టబడ్డాడు, తిరిగి లేచాడంట. ఈరోజు మనతో ఈ రోడ్డు మీద ఎందుకు మనతో వస్తాడు అని వీళ్ళు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఒకసారి యేసయ్య ఎప్పుడు రావాలో, ఎలా రావాలో, ఎక్కడికి రావాలో మనం ఎక్స్పెక్టేషన్స్ పెడతాం. ఆ ఎక్స్పెక్టేషన్స్ ప్రకారం ఆయన కనబడకపోతే, ఆ ఎక్స్పెక్టేషన్స్ని ఆయన వమ్ము చేస్తే మనం ఆయనను గుర్తుపట్టాం. మనలో చాలామంది అనుకుంటాం యేసయ్య ఎప్పుడు కనబడతారంటే మనం కళ్ళు మూసి ప్రార్థన చేసినప్పుడే అనుకుంటాం. ఒకసారి కళ్ళు తెరిచి మనుషులతో సంభాషిస్తున్నప్పుడు కనబడే అవకాశాలు ఉన్నాయి. ఒక్కోసారి మనం ఏం ఆశిస్తామంటే అనుకుంటామంటే ఆ చర్చికి వెళ్ళినప్పుడే యేసయ్య మనకు ఎదురవుతాడు అని యేసయ్యని ఈ మందిరాలకి పరిమితం చేస్తాం. మందిరాలు యేసయ్య యొక్క ప్రసన్నతను, సన్నిధిని పరిమితం చేయలేవు, మితం చేయలేవు. ఆయన అనుకున్నప్పుడు అనుకున్న చోట ఎక్కడైనా కలవగలడు. ఒక్కోసారి మనం ఏం చేస్తామంటే ఆదివారం చర్చికి వెళ్తాం కదా, శుక్రవారం చర్చికి వెళ్తాం కదా, కొంతమంది శనివారం వెళ్తారు కదా, కొంతమంది రాత్రులు వెళ్తారు కదా. ఆ చర్చికి వెళ్ళినప్పుడు 10 మందితో ప్రార్థనకి వెళ్ళినప్పుడే యేసయ్య మనకి ఎదురవుతాడు అని అనుకుంటాం. కాదు. అంటే అక్కడ కాదని అంటలేదు, అక్కడే కాదు, ఆయన మనలను ఎక్కడైనా ఎదురవుతాడు, సంధిస్తాడు, మనతో ఎప్పుడైనా సంభాషిస్తాడు. ఏది చర్చిలోనే ఎదురవుతాడనేది మనం ఏంటంటే మన భద్రత కొరకు మనం చేసుకుంటున్నాం. ఎందుకంటే ఏం చేస్తామంటే ఆదివారం ఆరాధన అయిపోయిన తర్వాత, ఆశీర్వాదం చెప్పిన తర్వాత మళ్ళీ వచ్చి ఆదివారం వస్తాను, అప్పుడు వరకు ఇక్కడే ఉండు, ఈ మధ్యలో నా బ్రతుకు నా ఇష్టానుసారంగా బ్రతుకుతాను అని చెప్తాం. అది ప్రమాదకరం. నిజానికి ఈ వారం రోజుల్లో ఆయన మనతోనే ఉంటాడు, మనల్ని ఎప్పుడైనా సంధిస్తాడు, మనకి ఎప్పుడైనా అగ్గుపడతాడు. ఏంటి ఈయనిక్కడేంటి అని చెప్పి మనం ఆయనను గుర్తుపట్టం. ఒక్కోసారి ఏం చేస్తామంటే మనకి ఏది కన్వీనియంట్గా ఉంటుందో అక్కడ పెడతాం, గతానికి పరిమితం చేస్తాం. ఇప్పుడెక్కడలే, అప్పుడెప్పుడో 2000 సంవత్సరాల క్రితం అని చెప్పేసి అనుకుంటాం. ఇప్పుడు ఈరోజు ఈ వాక్యం వింటున్నప్పుడు అదే యేసయ్య నీకు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి. చూద్దాం, గుర్తిందాం, గ్రహిందాం. ఎప్పుడైనా సరే, ఎక్కడైనా సరే అసాధారణమైన జీవిత సంఘటనలలో, సందర్భాలలో, అనుభవాల్లో యేసయ్య మరల మాటి మాటికి మనకు అగుపడతానే ఉంటాడు. గుర్తిందాం. ఇక్కడ గుర్తించలేదంట. ఇంకొక మాట, అక్కడ కన్నులు మూయబడ్డాయి. ఎవరు మూసారు? ఒకటి పరిస్థితులు అవ్వచ్చు, 2 ప్రభువే అవ్వచ్చు. అంటే వాళ్ళకి కళ్ళు తెరవబడే సమయం ఇంకా రాలేదు. మనకు కళ్ళు మూయబడాలన్నా, కళ్ళు తెరవబడాలన్నా
అది దేవుని యొక్క చేతిలో ఉంది. ఫరో సంగతి మీకు జ్ఞాపకం ఉంది కదా, వాడి హృదయం కఠినం చేయబడింది అని రాయబడింది. ఇంకా కఠినమైంది, ఇంకా కఠినమైంది, కరగబడలేదు. కారణం ఏంటంటే అది దేవుని యొక్క చిత్తంలో భాగము కాదు. సాధారణమైన సందర్భాల్లో ప్రతిదినం పగలేంటి రాత్రి ఏంటి పట్టి పరిశుద్ధమైన స్థలాలను కాదు, ఎక్కడైనా ఆయన మనకు ఎదురవచ్చు. ఎదురైన ఆ యేసు వాళ్ళతో సంభాషణ ప్రారంభించాడు. ఏంటి మాట్లాడుకుంటున్నారు అని అడిగాడు. విషయం ఏంటి అని అడిగారు. ఈ రోజుల్లో మనం ఏమంటాం అంటే, మేము ఏదో మాట్లాడుకుంటాం, మీకెందుకండి, దట్స్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్ అని అంటాం. ఎందుకో కానీ వాళ్ళకి ట్రైనింగ్ ఉంది. ఆ రోజుల్లో యేసయ్యని వెంబడించిన వాళ్ళకి ట్రైనింగ్ ఉంది. ఎవరన్నా ఎదురు వచ్చినప్పుడు చక్కగా పలకరించడం, హలో, తిరిగి సమాధానం ఇవ్వడం. నేను ఎందుకంటున్నానంటే, ఈ రోజుల్లో సిటీస్లో అందరికీ మనకి ఏం అలవాటు అయిందంటే, ఎదురుగా అది పెట్టుకుని చూడటమే, స్క్రోల్ చేసుకుంటూ పోవడం. 20 సంవత్సరాల క్రితం ఈ దేశం వచ్చినప్పుడు నేను అది ప్రిన్స్టన్లో ఎవరి ముఖమైనా చూసామంటే మనం ఎంతగా చూసేవారు. ఏంటంటే ఒకరి ముఖాలు ఒకరు చూసుకోవడం వీళ్ళకి అలవాటు లేదు. ఇప్పుడు మనకు అలవాటు పోయింది. ఒకరినొకరు పలకరించుకోవడం అలవాటు పోయింది. దురదృష్టవశాత్తు ఇక్కడ సంభాషణ ప్రారంభించారు యేసయ్య. వాళ్ళు అన్నారు, తెలీదా నీకు, ఈ మధ్య న్యూస్ చూడడం లేదా, ఈ మధ్యన పేపర్ చదవడం లేదా, ఈ మధ్యన సోషల్ మీడియాలో రీల్స్ స్క్రోల్ చేయడం లేదా. ఇక్కడ యెరూషలేములో మొన్న నజరేయుడని యేసుని చంపేశారు అని సువార్తని, నజరేయుడని యేసు యొక్క సంగతి 19వ వచనం నుండి 23వ వచనం వరకు అనర్గళంగా చెప్పారు. ఆయన ఎలా పట్టబడ్డాడో, ఎవరు పట్టారో, ఎవరు చంపారు, ఎలా చంపారు, తర్వాత ఏం చేశారు, 3వ దినాన ఆయన ఎలా లేచాడు, ఎవరికి కనబడ్డాడు, ఎలాగ కనబడ్డాడు, ఇవన్నీ యేసయ్యకి తెలియనట్టు యేసయ్యకే చెప్పారు. నిజానికి సువార్త అంతా ఆ యొక్క 4 వచనాల్లో ఉంది. ఆయన సిలువ వేయబడ్డం, సమాధి చేయబడ్డం, తిరిగి లేచి వాళ్ళకి ఎదురవడం. ఆ సువార్తని సక్సెంట్గా వాళ్ళకి చెప్పడం, ఆయనకి వాళ్ళు చెప్పడం జరిగింది. మీకు మాట చెప్తానండి, ఈ మధ్యన మనకి ఈ 4 వచనాలు మర్చిపోతున్నాం. ఏదేదో చెప్తున్నాం. ఏదో ఇరాన్ అంట, ఇస్రాయేల్ అంట, ఎక్కడో వైజాగ్లో ఏదో ప్రమాదం జరిగిందంట, హత్య జరిగిందంట, ఎవరో ట్రంప్ అంట, డంప్ అంట. ఇవన్నీ మనకి ఎందుకు మన ప్రసంగాల్లో చెబుతున్నాం అంటే, సువార్తను మర్చిపోయాం కాబట్టి. దేవుని పిల్లలారా, ప్రసంగికులారా, మర్చిపోకండి, మనకంటూ ఒక సువార్త ఉంది. ఆ సువార్తనే మనం చెప్పాలి. మిగిలిన నేరాలకు ఘోరాలతో మనకు పని లేదు. అవి వ్యూసే పెంచుతాయి. మిగిలిన మన సంగతుల గురించి మన గొప్పలు కూడా మనం చెప్పాల్సిన పని లేదు. అది మీ మీద ప్రజలకు ఏదో కొంచెం ఎస్టిమేషన్ పెంచుతుంది, కానీ పని జరగదు. మనం చెప్పాల్సింది ఏంటంటే, ఆ యేసయ్య మరణం, సమాధి, తిరిగి లేవడం. మొదటి శతాబ్దంలో ఇదే సువార్త అని వాళ్ళు నమ్మారు. లూకా సువార్త ఇదే అని వాళ్ళు చెప్పిన క్లోయిపాతో ఉన్న వ్యక్తి చెప్పిన ఆ యొక్క సువార్తను తన యొక్క పాఠకులకు జ్ఞాపకం చేస్తున్నాడు. ఇదేనండి, మనకు వేరే సువార్త లేదు. దే యేసయ్య.
సమాధి, మరణం, సమాధి, తిరిగి లేగడం గురించి చెప్పడం జరిగింది. అప్పుడు యేసయ్య ఏం చేస్తాడు? మోషే మిగిలిన ప్రవక్తల యొక్క శాస్త్రాల నుండి, గ్రంథాల నుండి వాళ్ళకు వివరించి వాటి యొక్క భావాన్ని తెలియజేస్తాడు. అంటే 11 కిలోమీటర్లు అంటే ఎక్కువ నడకే. ఈ సంభాషణ ఎక్కువ దూరమే. రండి మొదటి నిబంధన చూద్దాం. మోషే యొక్క పంచకాండాలని, ప్రవక్తుల యొక్క గ్రంథాలని, లేఖనాలన్నీ ఆయన చెప్పుకుంటూ వెళ్ళాడు. ఒక మాట చెప్తాను, మన పిలుపు ఏంటంటే ఆ లేఖనాలు చూడడమే, ఆ లేఖనాల యొక్క భావం చెప్పడమే. ఈరోజు నేను మీతో చెప్తుంది అదే, చేస్తుంది అదే, నా పిలుపు అదే. యేసయ్య చేసి చూపించాడు. లేఖనాలను అర్థం చేయడు మన పరిస్థితులకు. వాళ్ళ పరిస్థితులకు వాటికి అర్థం కాలేదు. ఆయన శ్రమ పొందడం ఏంటి, శ్రమతో ఫుల్ స్టాప్ అంతే అనుకున్నారు. వెనకాల మహిమ ఉంది అన్న సంగతి తెలియదు. వెనుకుండే మహిమ రావాలంటే ముందు శ్రమ పొందాలి. దగ్గర దారులు లేవు, వేరే దారులు లేవు. శ్రమతో ఫుల్ స్టాప్ కాదు, కామ మహిమ ఉంది. శ్రమలో నుండి మనల్ని నడిపించిన ఆ దైవం మనల్ని మహిమలోనికి నడిపిస్తాడు. ఆ విషయం వాళ్ళకి అర్థం కాలేదు. అందుకు వాక్యం నుండి వివరించి చెప్పడం జరిగింది. ఇంకా అర్థం కాలేదండి. సాయంకాలం అయిపోయింది. ఇక నడక ఆగాలి. ఎక్కడోకక్కడ రెస్ట్ తీసుకోవాలి, విశ్రమించాలి. ఆ సమయంలో ఎక్కడికి పోతాడు ఈయన అని ఆలోచించారు. అది క్రీస్తు యొక్క పోలిక. అంటే ఆయన వెంబడించినప్పుడు వాళ్ళు నేర్చుకున్న పాఠం ఏంటంటే, ఎవరైనా సరే ఎక్కడికి పోతారు అని అడగడం, ఏం తింటారు అని అడగడం. ఎక్కడికో పోవాలా, మా ఇంటికి వచ్చేయండి. ఎక్కడో తినాలా, మా ఇంటికి వచ్చి తినండి. అది యేసయ్య దగ్గర వాళ్ళు నేర్చుకున్న కల్చరు, విధానము. ఈ రోజుల్లో ఏంటంటే మనుషులు కామన్నప్పుడు చక్కగా నవ్వుకుంటూ కబుర్లు చెప్తాము, వాచ్ చూసుకుంటాము, బాయ్ బాయ్ వెళ్ళిపోండి అని చెప్తాము. ముందు రోజు ఎక్కడ ఉన్నారు, మరుసటి రోజు ఎక్కడ ఉంటారు, ఆ రాత్రికి ఎక్కడ ఉంటారు అడగం. నిజానికి మనకి తెలుగు వాళ్ళకి నేను ఈ మాట చెప్పనవసరం లేదు, మనం అడుగుతాం కానీ అందరిని అడగం. ఇక్కడ అంటారు, ఆగండి సార్, మా ఇంట్లో ఉండండి, ఉన్నది ఏదో పెడతాం అని చెప్పి ఆగమన్నారు. ఎదుటోళ్ళ యొక్క అవసరాలను ఆలోచించేదే భక్తి. విన్నారు కదా, అలాంటి భక్తి యేసయ్య మనకు నేర్పించాడు. ఇలాంటప్పుడు ఆగి ఆలోచించి ఒకరిని మన ఇంటికి రమ్మన్నప్పుడు బ్యాక్గ్రౌండ్ చెక్కులు చేయం. మీ క్యాస్ట్ సర్టిఫికేట్ ఉందా సార్ అని అడగం, మీ బర్త్ సర్టిఫికేట్ ఉందా అమ్మా అని అడగం. ఎందుకంటే ఈ రోజుల్లో దేశాలు, సమాజాలు, సంఘాలు ఇదే అడుగుతున్నారు. బర్త్ సర్టిఫికేట్ ఏంటి, క్యాస్ట్ సర్టిఫికేట్ ఏంటి, ఎంఆర్ఓ మీ గురించి ఏం చెప్తాడు, ఇదే. నేనున్న దేశంలో మరీ దారుణం, మీ సిటిజన్షిప్ ఏంటి అని చెప్పేసి, పౌరసత్వం ఉందా, లేకపోతే మీరు మామూలు ఏలియన్స్ కాదు, మీరు ఇల్లీగల్ ఏలియన్స్, చట్టం పరంగా కాకుండా, చట్టం లేకుండా ఇక్కడికి వచ్చారని చెప్పి చంపేయడాలు, పంపించేయడాలు చేయడం జరుగుతుంది. ఈ ఇద్దరు శిష్యులు మనకి నేర్పించేది, వాళ్ళు ఎక్కడ నేర్చుకున్నారు, యేసయ్య నేర్చుకున్నారు ఏంటంటే, ఆతిథ్యం ఇచ్చినప్పుడు వెనక ముందు ఆలోచించకండి, మనసు విప్పండి, చెయ్యి విప్పండి,
ఇల్లు తెరవండి. యేసయ్యకే కాదు, ఎవరికైనా సరే నిజానికి అప్పుడే అద్భుతాలు జరుగుతాయి. అప్పుడే మీ కనులు తెరవబడతాయి. అప్పుడే వాళ్ళ కనులు కూడా తెరవబడతాయి. ఇది గతంలో చెప్పాను నేను, కానీ ఒకప్పుడు గజ దొంగ మా సామలకోట ఇంటికి వచ్చారు. ఇంటికి వచ్చినప్పుడు ఆయన ఎలాగొచ్చాడంటే ఒక ప్రసంగికులుగా నటిస్తూ వచ్చాడు. ఇది వచ్చిన తర్వాత ఆ రోజు రాత్రి నాన్నగారేమో బాబు భోంచేయి అని చెప్పి భోజనం పెట్టిన తర్వాత, ఆ రోజు మా ఇంట్లో ఎవరు వచ్చినా సరే ఉందా మనీ అని అడిగేవారు. మనీ అంటే వాళ్ళ ఆవిడ పేరు, మా అమ్మ పేరు పెట్టడం జరిగింది. ప్రార్థనకి వెళ్ళడం, రావడం, పడుకోవడం. పడుకున్నప్పుడు ఆ వ్యక్తి యొక్క కళ్ళు తెరవబడ్డాయి. మీకు చాలామందికి ఆయన తెలిసే ఉంటుంది. ఇది సుధాకర్ గారని, ఆయన యొక్క కళ్ళు తెరవబడ్డాయి. ఆ యొక్క సాక్ష్యం అది. చేసింది ఏమీ లేదు అక్కడ, కానీ జరిగింది అద్భుతం. ఎక్కడ అంటే ఆతిథ్యంలో అద్భుతం. నాకు కొన్ని సందర్భాలు ఉన్నాయి. ఇది ఇక్కడ ఎవరో మొటేలు గుజరాతీలు అవసరం వచ్చింది. ఆ రోజు ఎక్కడికి వెళ్ళడానికి కార్డులో డబ్బులు కూడా లేవు, కారు కూడా లేదు. అక్కడ ఆ వ్యక్తి ఏం చేశాడంటే, తినండి సార్ అని చెప్పేసి తన దగ్గర ఉన్న ఫ్రూట్స్ పెట్టాడు. రాత్రి తీసుకొచ్చి నేను ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి తీసుకెళ్ళాడు. ఆ రోజు నా కళ్ళు తెరవబడ్డాయి. ఆతిథ్యం ఇవ్వడంలోను, ఆతిథ్యం పొందడంలోను కన్నులు తెరవబడే అవకాశాలు చాలా ఉన్నాయి. నడిచారు, ఏం జరగలే, పెద్ద ఏం జరగలేదు. మాట్లాడారు, ఏం జరగలేదు, పెద్ద ఏం జరగలేదు. విన్నారు, ఆయన యొక్క గొంతు గుర్తుపట్టలేదు. ఇప్పుడు ఆతిథ్యం ఇచ్చినప్పుడు, రొట్టె ఆయన చేతికి ఇచ్చినప్పుడు, ఆయన రొట్టెను పట్టుకొని విరచి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వారికి పంచిపెట్టెను. ఇది ఎక్కడో చూసినట్టుంది. మా యేసయ్యే అని గుర్తుపట్టారు. ఎవరైనా సరే మనలో యేసయ్యని గుర్తుపట్టాలంటే మనకు ఉన్నది పట్టుకోండి. చర్చిలోనే కాదు, ఇంట్లో కూడా తినేటప్పుడల్లా కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. చిన్నప్పటి నుండి పిల్లలకి అలవాటు చేయండి. కవ్వ నోట్లో పెట్టుకోవడం కాదు, దేవా ఇచ్చావు వందనాలు అనడం. పక్కన పెట్టేసుకోవడం కాదు, బ్యాంకులో వేసేసుకోవడం కాదు, విరవడం, ఎదుటోలికి పంచడం. ఎప్పుడు మన గురించే మనం ఆలోచిస్తాం కానీ, మన పిల్లల గురించి మనం ఆలోచిస్తాం కానీ, పంచాలి అన్న కనీస బాధ్యత వేసే మనకు నేర్పించాడు. ఆ విషయాన్ని మనము మర్చిపోతాము. బల్ల దగ్గర వాళ్ళ కళ్ళు తెరవబడ్డాయి. బల్ల ఇది కొంతమంది వారం వారం తీసుకుంటారు, కొంతమంది నెలకోసారి తీసుకుంటారు, కొంతమంది సంవత్సరానికి 3-4 సార్లు తీసుకుంటారు. రైట్, ప్రభువు వల్ల అదొక అవకాశం ఆయన గుర్తుపట్టడానికి. రెండో అవకాశం మనం గమనించాం. మనము ప్లేట్ దగ్గర కూర్చున్నప్పుడల్లా రైసో చపాతీయో ఏదో మనకి ఎదురుగా ప్లేట్లో ఉన్నది తిన్నప్పుడల్లా పట్టుకుని వందనాలు చెల్లించి, అది విరిచినప్పుడు కలుపుకున్నప్పుడు మర్చిపోకండి, ఆయనను గుర్తుపట్టాలి, ఆయన కృపను గుర్తుపట్టాలి. అంటే రోజుకు 3 సార్లు తిన్నామంటే 3 సార్లు ఆయనకు గుర్తుపట్టాలి, ఆయనకి స్తోత్రం చెల్లించాలి. ఇక్కడ అదే ఆ యొక్క ప్రభు బల దగ్గర, మన బలాల దగ్గర దేవుని మనము గుర్తించగలగాలి. అదే జరిగింది. యేసయ్యకు ఉన్న కల్చర్ అది. ఏంటంటే బల దగ్గరికి వచ్చినప్పుడు పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి విరిచి పంచడం. మనకు కూడా అలవాటు అవ్వాలి.
మాటి మాటికి ప్రభువా ప్రభువా అనడమే కాదు, ఆయన ఫోటోలు ఇంట్లో పెట్టుకోవడమే కాదు, తప్పులేదు. మాటి మాటికి ప్రైజులాడు అనడమే కాదు, మాటి మాటికి మేము క్రైస్తువులు అనడమే కాదు, మించింది ఏంటంటే ఈ అలవాటు. ఆలోచించి ఎక్కడ పోతున్నారో, ఎక్కడ ఉంటారో, ఏం తింటారో అని అడగడం, ఆతిథ్యం ఇవ్వడం, ఏదన్నా మనకు దొరికినప్పుడు పట్టుకొని వందనాలు దేవా. ఎవరో కానీ ఈ కథ ఇది చెప్పుకోరు. కోడి పిల్లకు మంచి అలవాటు అంట, కనీసం నీళ్ళు తాగిన కిందకి వెళ్ళి కొంచెం నీళ్ళు తీసుకుని పైకి తాగి చూస్తుందంట. ఏంటంటే ఆయన చెప్పిన ఇచ్చిన అర్థం అది ఎంత నిజమో తెలియదు కానీ కిందకి పైకి చూసి తింటుంది, తాగుతుంది. మనం కూడా కిందకి చూసినప్పుడు పైకి చూసి దేవా వందనాలు అని చెప్పగలగాలి, స్తోత్రించాలి అంటాడు. విరవాలి, విరిచి దాచేసుకోవడం కాదు, పంచాలి. మనం పంచినప్పుడు దేవుడు ఎవరో ద్వారా మనకి పంచుతాడు. మనం ఇచ్చినప్పుడు దేవుడు మనకి ఎవరి ద్వారా అయినా ఇస్తాడు. అదే క్రైస్తవుల యొక్క సంస్కృతి. ఒకసారి మనము నోర్లు కొడతాం, అది దేవదూషణ. మరొకరికి అన్యాయం చేస్తాం, అది దేవదూషణ. దీనులకి చెందాల్సింది మనం పక్కన పెడతాం, అది దేవదూషణ. దేవునికి ఏది మహిమ అంటే మనకి ఏదున్నా సరే పట్టుకోవడం, స్తోత్రించడం, విరవడం, పంచడం. అప్పుడే మన కనులు తెరవబడతాయి. ఈరోజు మన కనులు తెరవబడాలని ప్రార్థిస్తున్నాను. ఉంటాను మరి. సెలవు.